క్రీస్తు ప్రభువును గూర్చిన సువార్త లోకములో అనేక మందికి వెర్రితనముగా ఉంటుంది. ఈ విషయాన్ని దేవుడు పరిశుద్ధ గ్రంథంలోనే తెలియజేశాడు. ప్రభువును గూర్చిన వార్త అనేక మంది మనుషులకు వెర్రితనం. మనుష్య ఆత్మలను రక్షించటానికి ఏకైక మార్గముగా పరలోకమందున్న దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకములోనికి పంపించాడు. ఆయన మరణ సమాధి పునరుత్థానముల ద్వారా మానవాళికి రక్షణ ప్రకటింపబడింది. ఎంత విలువైన, ఎంత గొప్పదైన మహారక్షణను మనుష్యులు వెర్రితనముగా చూస్తున్నారు. దీనికి కారణమేంటి? మనుషులు దేవుని రక్షణను త్రోసివేస్తున్నా దేవుడు మాత్రం మనుషుల పట్ల ఇంకా ప్రేమను చూపిస్తూనే ఉన్నాడు. తన దీర్ఘశాంతము చేత ఇంకనూ ఓర్మిని చూపిస్తూనే ఉన్నాడు. ఇత్యాది విషయాలను ఈరోజు ఈ పాఠ్యాంశంలో పరిశుద్ధ గ్రంథం నుండి మనం నేర్చుకుందాం. దైవశక్తి అనే ఈ కార్యక్రమానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన స్వాగతమును తెలియజేస్తున్నాను. మనుష్య ఆత్మలను రక్షించే యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త అనేక మందికి వెర్రితనముగా తోచుచున్నది. ప్రభువును గూర్చిన బోధన్న, ప్రభువును గూర్చినటువంటి బ్రతుకన్న చాలామందికి హేళన, చాలామందికి అది హాస్యాస్పదంగా ఉంటుంది. లోకానుసారముగా ఏవైనా మాటలు చెబితే చెవి కోసుకొని వినేటువంటి మనిషి పరసంబంధమైనటువంటి, ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను ప్రకటిస్తున్నప్పుడు ఆ సంగతులను వెర్రితనముగా చూస్తున్నాడు. లోకములో వీరికిక పనిపాట ఏమీ లేదా అన్నట్టుగా చూస్తూ ఉన్నాడు. మనోనేత్రములు తెరుచుకోకపోతే, కేవలం బాహ్య సంబంధమైన నేత్రాలతో మాత్రమే చూస్తే ప్రభువు యొక్క సువార్త మనుషులకు అందదు. అందులో ఉన్న శక్తి మనుషులకు తెలియదు. ప్రారంభ శతాబ్దంలో కూడా ఈ విషయాన్ని గూర్చి అనేక సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తున్నాయి. మరణించి సమాధి పొంది తిరిగి లేచిన వారిలో ప్రథముడుగా యేసుక్రీస్తు ప్రభు కనిపిస్తున్నారు. మానవాళి రక్షణార్థమై దేవుని చిత్తానుసారముగా మరణించి సమాధి పొంది తిరిగి లేచిన వారిలో పునరుత్థాన ఫలము మొట్టమొదటి వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభు కనిపిస్తున్నారు. ఆయన లోకానికి ప్రకటించినటువంటి ఈ రక్షణను అందుకోలేక చాలామంది దేవుని యొక్క సువార్తను దూరం చేసుకుంటూ, పైగా ఈ సువార్తను ఒక వెర్రితనముగా చూస్తున్నారు. ప్రభువును గూర్చినటువంటి సువార్తను వెర్రితనముగా చూస్తున్నారు. ఎందరి మనోనేత్రములైతే తెరువబడ్డాయో, ఎందరైతే నిజముగా ఆత్మానుసారమైనటువంటి సంగతులను అర్థం చేసుకున్నారో వారికి దేవుడు అనుగ్రహించినటువంటి ఈ మహారక్షణ ఒక శక్తి, ఒక దేవుని శక్తి. నిజంగా ఈరోజు ప్రపంచంలో మన ఆత్మను కాపాడగలిగినది, నరకాగ్ని నుండి మన ఆత్మను కాపాడగలిగినది, మనము చేసినటువంటి పాపములను క్షమించగలిగినది, మనకు ప్రాయశ్చిత్తాన్ని ఇవ్వగలిగినది ఏదైనా ఉన్నది అంటే క్రీస్తు ప్రభువులో ఉన్న రక్షణ మాత్రమే. ఈ విలువను తెలుసుకున్న వారికి సువార్త దేవుని శక్తి. ఈ విలువ తెలియని వారికి సువార్త వెర్రితనం, హేళన, హాస్యాస్పదం. జానుడు పొట్టను పోషించుకోవటానికి లోక సంబంధమైనటువంటి మాటలు ఏవైనా చెబితే,
శరీర సంబంధముగా ఆనందాన్ని ఇచ్చేటువంటి మాటలు ఏవైనా చెబితే ఎదురు పైకి ఇచ్చి మరీ మనిషి వింటాడు, వాటిని వెంబడిస్తాడు. అయితే ఉచితముగా దేవుడు అనుగ్రహించినటువంటి రక్షణను మనిషి తృణీకరిస్తున్నాడు, వెర్రితనముగా చూస్తున్నాడు. దీనికి అర్థం సువార్తలో ఉన్న దేవుని శక్తి మనిషికి తెలియకపోవడమే. సువార్తలో ఉన్న దేవుని మహాశక్తి మనిషికి తెలియకపోవడమే. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి కొన్ని మాటలను మనం పరిశీలిస్తే ఈ విషయాలు స్పష్టంగా మనకు తెలుస్తాయి. పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వాక్యాన్ని చూడండి. పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వాక్యం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఎలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగుజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ప్రారంభ శతాబ్దంలో అపోస్తలుడైన పౌలు గారు క్రీస్తు సువార్తను గూర్చి ఒక చక్కని సాక్ష్యాన్ని చెబుతున్నారు. సువార్తను ప్రకటించుచున్నందుకు నేను సిగ్గుపడేవాడను కాను అంటున్నారు ఆయన. ఈ లోకంలో ఏ పని చేసుకున్నా సరే మనుషులకు సిగ్గుగా అనిపించదు. ఏ వృత్తిలో ఏ మనిషి ఉన్నా కానీ వారికి సిగ్గు అనిపించదు. ఎందుకంటే కష్టపడి సంపాదించుకుంటున్నారు, ఆ వృత్తిలో వారు ముందు కొనసాగుతున్నారు, లాభాన్ని పొందుతున్నారు. సువార్తను ప్రకటించేటప్పుడు ఈ పనిలో, దేవుని పనిలో మనుషులు సిగ్గుపడేటట్లుగా మిగిలిన వారందరూ ఎందుకు ప్రవర్తిస్తున్నారు? సువార్త ప్రకటించే వారిని చూచి హేళన చేస్తున్నప్పుడు వారు సిగ్గుపడతారు. అయినా కానీ దేవుని మహాశక్తి అని వారికి అర్థమైనప్పుడు ఎందరూ హేళన చేసినా సిగ్గుపడరు. లోకము ఒక పరిస్థితిని కల్పిస్తున్నది. అదేంటంటే దేవుని మాటలు ప్రకటిస్తే, ఆత్మానుసారమైనటువంటి సంగతులను బోధిస్తే వారిని అనేక మంది, అందరూ అని కాదు, కొందరు దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారు, దేవుని వాక్యమును ప్రకటించే వారి పట్ల గౌరవభావంతోనే ఉంటారు. వారు వారిని సన్మానిస్తారు, గొప్పగా చూస్తారు. అందరూ అని కాదు, కొందరు మంచివారు ఉన్నారు. కానీ అనేక మంది, సింహభాగం, సమాజంలో దేవుని మాటలను ప్రకటిస్తున్నప్పుడు ఆ ప్రకటించే వారిని గూర్చి హేళనగా మాట్లాడతారు, వారిని చిన్నచూపు చూస్తారు. అందువలన సిగ్గుపడవలసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే పౌలు గారు మాట్లాడుతున్నారు ఇక్కడ, నేను సువార్తను గూర్చి సిగ్గుపడువాడను కాను. లోకము నన్ను ఎంత హేళనగా చూచినా, సిగ్గుపడవలసినటువంటి సందర్భాలు, పరిస్థితులు నా చుట్టూ కల్పించినా నేను సువార్తను గూర్చి సిగ్గుపడేవాడను కాను. ఎందుకు సిగ్గుపడను? ఈ సువార్త ఎటువంటిదో తెలుసా? క్రీస్తు ప్రభువు యొక్క ఈ చక్కని సువార్త ఎంత గొప్పదో మీకు తెలుసా? యూదునినైనా గ్రీసు దేశస్థునినైనా రక్షించుటకు అది దేవుని శక్తి. ఏదో ఒక జనాంగంలో కొందరు ప్రజలను రక్షించుటకు మాత్రమే కాదు, యూదుడా, గ్రీసు దేశస్థుడా, ఇశ్రాయేలీయుల, అన్యజనుల, సర్వలోకములో ఉన్న మనుషులలో ఎవరినైనా కానీ అగ్నిలో నుండి కాపాడగలిగినటువంటి శక్తి, దేవుని మహాశక్తి క్రీస్తు సువార్తలో ఉన్నది. ఎందుకు సిగ్గుపడాలి అని పౌలు గారు అంటున్నారు. నిజంగా ఈ ధైర్యంతో ఎందరో దైవ సేవకులు దేవుని పనిని జరిగిస్తున్నారు, దేవుని వాక్య ప్రకటనలో ఉంటున్నారు. కానీ చుట్టూ ఉన్న సమాజం మాత్రం హేళన చేస్తూనే ఉన్నది, నిందిస్తూనే ఉన్నది, చులకనగా చూస్తూనే ఉన్నది, సిగ్గుపడేలా పరిస్థితులను కల్పిస్తూనే ఉన్నది. ఒక కలెక్టర్ ఉద్యోగం చేస్తున్నాడు అనుకోండి, ఎవరైనా తల ఎత్తుకుని ఆ పనిని జరిగిస్తూ, అతడు కలెక్టర్గా ఉన్నంతకాలం రిటైర్డ్ అయిపోయినా కూడా ఆ వృత్తిని బట్టి ఎంతో గర్వంగా అతడు ఫీల్ అవుతాడు. మరి దేవుని వాక్యాన్ని ప్రకటించే వ్యక్తి కలెక్టర్ కన్నా గొప్పవాడు కాదా?
మనుష్య ఆత్మలను రక్షించే వ్యక్తి, దేవుని మార్గంలో మనుషులను నిలబెట్టే వ్యక్తి కలెక్టర్ కంటే గొప్పవాడు కాదా? ఒక మంత్రి కంటే గొప్పవాడు కాదా? ఒక వ్యాపారస్తుని కంటే గొప్పవాడు కాదా? గొప్పవాడు. ప్రపంచంలో అందరికంటే గొప్పవాడు ఎవరు అంటే, ఒక ఆత్మను నరకాగ్ని నుండి తప్పించటానికి సువార్తను ప్రకటించి దేవుని జ్ఞానమును నేర్పించి ఆ ఆత్మను బ్రతికించేవాడు. మనుష్య ఆత్మలను బ్రతికించేవాడు గొప్పవాడు. దేవుని దృష్టిలో వారే గొప్పవారు, నిజంగా వారే గొప్పవారు. కానీ లోకంలో చిన్న వృత్తి మొదలుకొని పెద్ద వృత్తి వరకు అన్ని వృత్తులలోనూ మనుషులు హుందాగా బ్రతుకుతున్నారు. దేవుని వాక్యమును ప్రకటించే వారిని మాత్రం లోకం హీనంగా చూడటం వలన, చులకనగా చూడటం వలన వీరు సిగ్గుపడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయినా కానీ సిగ్గుపడవలసినటువంటి అవసరత లేదు అని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. ఎందుకనగా ప్రపంచంలో ఏ మనిషినైనా సరే పాతాళపు అగ్ని నుండి రక్షించటానికి సామర్థ్యము కలిగినది దేవుని మాట, క్రీస్తు ప్రభు యొక్క సువార్త. అందుకు పౌలు గారు అంటున్నారు, నేను సువార్తను గూర్చి సిగ్గుపడువాడను కాను. ఎందుకంటే నమ్ము ప్రతివానికి, యూదునికైనా గ్రీసు దేశస్థునికైనా ఎవరు నమ్మితే వారికి ఆ సువార్త దేవుని మహాశక్తి. దేవుని మహాశక్తి. ఆ శక్తిని గూర్చి ప్రకటించేటప్పుడు, ఆ శక్తిని అనేకులకు వ్యాపింపజేసేటప్పుడు ఎందుకు సిగ్గుపడాలని పౌలు గారు ప్రశ్నిస్తున్నారు. ఎందుకు సిగ్గుపడాలి? చక్కని సంగతులు పరిశుద్ధ గ్రంథంలో ఈ విధంగా మనకు జ్ఞానమును నేర్పిస్తున్నాయి. ఈరోజు క్రీస్తు సువార్తను ప్రకటించుచున్నా, క్రీస్తు సువార్తను వెంబడించుచున్నా, ఆ సువార్త పనిలో మనం సహకారులుగా ఉంటున్నా మనం ఎంతో గొప్పగా భావించాలి. ఎందుకంటే లోకంలో అందరూ జానెడు పొట్టను నింపుకోవడానికి బ్రతుకుతున్నారు. మనము మన ఆత్మను క్రీస్తు ప్రభువులో నిలబెట్టుకుంటూ అనేకుల ఆత్మలను నిలబెట్టడానికి మనం బ్రతుకుతున్నాం. నిజంగా ఎంతో గొప్ప విషయం. ఈ క్రీస్తు సువార్తలో దేవుని శక్తి ఉన్నది. ఆ దేవుని శక్తి అందరికీ కనిపించదు. కనిపించని వారు, దేవుని శక్తిని చూడలేని వారు క్రీస్తు సువార్తను వెరితనం అనుకుంటారు. దేవుని శక్తిని చూచిన వారు ఆ శక్తిని ఆశ్రయించి ఆ శక్తి వలన రక్షింపబడతారు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మరో సందర్భంలో వ్రాయబడినటువంటి చక్కని మాటలను ఇప్పుడు మనం చూద్దాం. కొరింథీయులకు పౌలు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వాక్యాన్ని చూడండి. కొరింథీయులకు పౌలు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వాక్యం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. సిలువను గూర్చిన వార్త, క్రీస్తు సిలువను గూర్చి ప్రకటింపబడుతున్నప్పుడు, సిలువలో క్రీస్తు మనుషులందరి కొరకు చేసినటువంటి ఆ త్యాగమును గూర్చి, ఆ మహారక్షణను గూర్చి వెల్లడి చేస్తున్నప్పుడు అనేక మందికి సిలువను గూర్చిన వార్త వెర్రితనంగా ఉంటుంది. వెర్రితనంగా ఉంటుంది. ఎందుకంటే వారికి అర్థం కాలేదు, వారి మనోనేత్రములు వెలిగింపబడలేదు. లోక సంబంధమైనటువంటి మాటలు ఏమైనా చెబితే, ఆ మాటలలో పూర్తిగా నిజం లేదు, అబద్ధాలతో కూడుకున్నటువంటి మాటలు అవన్నీ. వాటిని మనుషులు ఎంతగానో ప్రేమిస్తారు, వాటిని హత్తుకుంటారు, వాటిని వెంబడిస్తారు. సిలువను గూర్చిన వార్త అనగానే అది ఆత్మ సంబంధమైనటువంటి కార్యక్రమం. సిలువను గూర్చిన వార్త అనేకులకు వెరితనంగా ఉంది. కానీ ఎవరికైతే ఆ సిలువను గూర్చిన వార్తలో ఉన్న శక్తి, దేవుని శక్తి అర్థమవుతుందో, రక్షింపబడుచున్న వారికి అది ఒక మహాశక్తిగా కనిపించుచున్నది. ఒక మహాశక్తిగా కనిపించుచున్నది. సిలువను గూర్చిన వార్త ప్రపంచంలో అనేకులకు వెరితనం, రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తి. సిలువను గూర్చిన వార్త ప్రపంచంలో అనేక మందికి వెరితనం, కానీ రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తి. ఈ విషయాన్ని చక్కగా మీరు ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. ఈ మాటలు వింటున్నటువంటి మీలో కూడా ఎవరికైనా సిలువను గూర్చిన వార్త వెరితనంగా ఉందా? సిలువను గూర్చిన వార్త ఇంకా మీలో ఎవరికైనా వెరితనంగా ఉందా? దేవుని మాటలు ప్రకటిస్తున్నారు, ఇదంతా కూడా వెర్రితనానికి సంబంధించినటువంటి సంగతి. లోకంలో ఏదో జానెడు పొట్టను పోషించుకోవడానికి వారు మాటలు చెప్పటం లేదు.
మమ్మల్ని కడుపుబ్బ నవ్వించడానికి మాకేమీ మాటలు చెప్పటం లేదు, మాకేదో లోక సంబంధమైనటువంటి ప్రయోజనాలను ఇచ్చేటువంటి మాటలను చెప్పటం లేదు, ఎప్పుడు ఆత్మ సంబంధమైన మాటలు అంటారు, ఆత్మ సంబంధమైనటువంటి బ్రతుకు అంటారు, పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క సంగతులను వీరు బోధిస్తూ ఉంటారు, ఇదంతా వెరితనం అని మీరు కూడా అనుకుంటున్నారా? మీలో ఎవరైనా అనుకుంటున్నారా? అయితే ఆలోచించండి. నశించుచున్న వారికైతే అది వెరితనం, రక్షింపబడుచున్న వారికైతే అది దేవుని శక్తి. నశించుచున్న వారికైతే అది వెరితనం. స్కూల్లో పాఠాలు కూడా ఫెయిల్ అయిపోయేవాడికి ఎలా ఉంటాయి? మాస్టారు పాఠాలు చెబుతున్నప్పుడు ఫెయిల్ అయిపోయేవాడికి ఆ పాఠాలు ఎలా ఉంటాయి? బోరింగ్గా ఉంటాయి. అంటే ఎప్పుడూ మాస్టారు ఇలాగే చెప్తారులే, ఇలాగే నోట్స్ రాయమంటారులే, ఇలాగే హోంవర్క్ చేయమంటారులే, ఒకవేళ మేము సరిగ్గా ఈ పాఠాన్ని ఫాలో అవ్వకపోతే మమ్మల్ని దండిస్తారులే, మాకు పనిష్మెంట్ ఇస్తారులే అని వారు అనుకుంటూ ఉంటారు. ఫెయిల్ అయిపోయేవారు, వారు అందరూ ఫెయిల్ అయిపోయేవారు. కానీ మొదటి స్థానంలో, రెండవ స్థానంలో నిలబడేవారు, చక్కగా మంచి ఫలితాలతో ఉత్తీర్ణులయ్యేవారు, వారు ఎలా ఉంటారో చూడండి, ఆసక్తితో ఉంటారు. అంటే మాస్టారు చెప్పేటువంటి పాఠంలో ఉన్నటువంటి విషయాన్ని వారు వెంబడిస్తూ ఉంటారు. లోకంలో చిన్న చిన్న ఉదాహరణల్లో కూడా మనకు ఈ విషయం స్పష్టంగా అర్థమవుతున్నది. ఫెయిల్ అయిపోయేవాడికి మాస్టారు చెప్పే పాఠం హేళనగా ఉంటుంది, బాగుపడేవాడికి, ఉత్తీర్ణత సాధించేవాడికి మాస్టారు చెప్పేటువంటి పాఠంలో చాలా ఆసక్తి అతడు కలిగి ఉంటాడు. అలాగే నశించుచున్న వారికి క్రీస్తు ప్రభువును గూర్చినటువంటి సువార్త ఎలా ఉంటుంది? వెర్రితనముగా ఉంటుంది. రక్షింపబడుచున్నటువంటి మనకు దేవుని శక్తి, దేవుని శక్తి. ప్రియులారా, మనం అందరం కూడా రక్షింపబడటానికి ఆలోచించాలి. మన ఆత్మలను రక్షించుకోవటానికి మనం ప్రయత్నించాలి. సువార్తను మనము వెరితనముగా చూడటానికి వీలు లేదు. ఇంకా ఎవరైనా వెరితనముగా చూస్తున్నారేమో. సువార్తను వెరితనముగా చూడటానికి వీలు లేదు. సువార్త మీ దృష్టికి వెరితనముగా ఉన్నది అంటే మీరు నశించిపోవచ్చున్నారని అర్థం. రక్షింపబడుచుంటే గనుక, మీరు రక్షణలో ఉంటే గనుక మీకు క్రీస్తు ప్రభువును గూర్చిన సువార్త ఎలా ఉంటుంది? దేవుని శక్తి మిమ్మును అగ్నిలో నుండి కాపాడుచున్నది, చీకటి బ్రతుకులలో నుండి మిమ్మును కాపాడుచున్నది, చనిపోయిన స్థితిలో నుండి మిమ్మును జీవింపజేయుచున్నది, దేవుని మార్గంలో మిమ్మును నడిపింపజేయుచున్నది. సువార్తలో అంత శక్తి ఉన్నది, క్రీస్తు సువార్తలో అంత శక్తి ఉన్నది. కనుక నశించిపోవచ్చున్న వారికి అది వెరితనమే, కానీ రక్షింపబడుచున్న వారికి మాత్రం దేవుని శక్తి. ఒక ఉదాహరణ మనం చూద్దాం. మొదటి 100 ఏళ్లలో, ప్రారంభ శతాబ్దంలో ఒక ఉదాహరణ మనం చూద్దాం. ఫేస్తు అనేటువంటి నశించిపోయే ఒకడున్నాడు. పౌలు అనే రక్షింపబడినటువంటి వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. ఫేస్తు అనేటువంటి ఒక వ్యక్తి, పౌలు అనేటువంటి ఒక వ్యక్తి. వీరిద్దరి మధ్య సంభాషణ మనం చూస్తే క్రీస్తు ప్రభువును గూర్చినటువంటి సువార్త ఒకరికి వెరితనంగా ఉంది, ఒకరికి మహాశక్తిగా ఉంది, దేవుని శక్తిగా ఉంది. ఆ సందర్భాన్ని మీరు చూడండి, వారి మాటలను మీరు చూడండి, ఆ సంభాషణ మీరు చూస్తే చక్కగా మీకు విషయం అర్థమవుతుంది. అనేకులు ఈరోజు క్రీస్తు ప్రభు యొక్క సువార్తను హేళనగా, వెరితనంగా చూడటానికి కారణం ఏంటో మీకు అర్థమవుతుంది. వారి మనోనేత్రాలు వెలిగింపబడలేదు, వారు నాశనకరమైన మార్గంలో ఉన్నారు కనుక వారికి క్రీస్తు ప్రభు యొక్క సువార్త వెర్రితనముగా ఉన్నది. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయము 24వ వాక్యం నుండి చూడండి. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయము 24వ వాక్యం నుండి. అతడు ఎలాగూ సమాధానము చెప్పుకొనుచుండగా ఫేస్తు, పౌలా, నీవు వెర్రివాడవు, అతి విద్య వలన నీకు వెర్రి పట్టినదని గొప్ప శబ్దముతో చెప్పాను. అందుకు పౌలు ఇట్లనెను, మహాఘనత వహించిన ఫేస్తు, నేను వెర్రివాడను కానుగాని సత్యమును స్వస్థబుద్ధియు గల మాటలనే చెప్పుచున్నాను. ప్రారంభ శతాబ్దంలో జరిగినటువంటి ఈ సందర్భాన్ని, ఈ సంభాషణను మీరు జాగ్రత్తగా గమనించండి. ఫేస్తు అనేటువంటి ఒకడున్నాడు. పౌలు క్రీస్తు ప్రభువును గూర్చిన సువార్తను ప్రకటించుచున్నాడు. నిత్య జీవమును గూర్చినటువంటి నిరీక్షణ కలిగినటువంటి పౌలు గారు దేవుని మాటలను, క్రీస్తు ప్రభు యొక్క సువార్తను ప్రకటించుచున్నారు. అలా ప్రకటించుచున్నప్పుడు ఫేస్తు అడ్డం తగులుతున్నాడు, పౌలు గారి మాటలకు అడ్డం తగులుతున్నాడు. ఏమంటున్నాడు చూడండి, పౌలా, నీవు వెర్రివాడవు అంటున్నాడు. నీవు వెర్రివాడవు, అతి విద్య వలన నీకు వెర్రి పట్టింది అంటున్నాడు.
మరి మాటలు చూస్తారా ఎలా ఉన్నాయో? అంటే క్రీస్తు ప్రభు యొక్క సువార్తలో వాడు దేవుని శక్తిని చూడలేకపోతున్నాడు. క్రీస్తు ప్రభు యొక్క సువార్తనే వెరితనం అంటున్నాడు. అంటే ఎందులో ఉన్నాడనమాట? నాశనకరమైన మార్గంలో ఉన్నాడు. వెంటనే మీరు ఆ విషయాన్ని గమనించాలి. నాశనకరమైన మార్గంలో ఉన్న వారికి క్రీస్తు ప్రభు యొక్క సువార్త ఎలా కనిపిస్తుందంటే వెర్రితనముగా కనిపిస్తున్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్తు వీడేమంటున్నాడు చూడండి. పౌలు గారు చెబుతున్నటువంటి మాటలను వింటూ అడ్డం తగులుతున్నాడు. ఏమంటున్నాడంటే పౌలు గారినే వెర్రివాడు అని అంటున్నాడు. పౌలు గారినే వెర్రివాడు అంటున్నాడు. నీకు వెర్రి పట్టింది అంటున్నాడు. అప్పుడు పౌలు గారు అంటున్నారు, సమాధానం చెబుతున్నారు, ఫేస్తు నాకేం వెర్రి పట్టలేదు, నేను సత్యము స్వస్థ బుద్ధి గల మాటలను చెప్పుచున్నాను. క్రీస్తు ప్రభు యొక్క సువార్తలో ఏముంది? సత్యం ఉంది, స్వస్థ బుద్ధి కలిగినటువంటి మాటలు ఉన్నాయి. ఈ సత్యము స్వస్థ బుద్ధి నీకు ఎలా కనిపించుచున్నది? వెర్రిగా కనిపించుచున్నది, వెర్రితనముగా. ఎందుకంటే నువ్వు నాశనకరమైన మార్గంలో ఉన్నావు. ఒక్కసారి ఆగి ఆలోచించు, మనోనేత్రములు తెరచి ఈ విషయాలను గమనించు. అప్పుడు నీకు సత్యము స్వస్థ బుద్ధి ఎంత ప్రయోజనకరమైనవో అర్థమవుతుంది. క్రీస్తు ప్రభు యొక్క సువార్తలో ఉన్నటువంటి దేవుని శక్తి నీకు అర్థమవుతుంది. ఆ శక్తిని ఆత్మను రక్షిస్తుంది. ఈ విషయాన్ని పౌలు గారు అక్కడ ఫేస్తుతో తెలియజేస్తున్నారు. ప్రియులారా, ఈరోజు ఫేస్తు వంటి మనుషులు ఎంతమంది ఉన్నారు చూడండి. లోకంలో మన చుట్టూ ఫేస్తు వంటి మనుష్యులు ఎంతమంది ఉన్నారు చూడండి. అంటే క్రీస్తు సువార్తను వెర్రితనముగా చూస్తున్నటువంటి మనుష్యులు, వెర్రితనముగా చూస్తున్న మనుషులు. కానీ పౌలు వలె సత్యమును స్వస్థ బుద్ధియు కలిగిన క్రీస్తు సువార్తను అంగీకరించి దేవుని శక్తిని పొందుతున్న వారు ఎంతమంది ఉన్నారు? అటువంటి వారముగా మనం అందరం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఈ సందేశాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. ఒకవేళ సమాజం అంతా క్రీస్తు ప్రభు యొక్క సువార్తను వెరితనం అన్నా, ఆ వెరితనమే నిన్ను రక్షిస్తున్నప్పుడు ఆ వెరితనాన్ని నీవు ఆశ్రయించాలని దేవుడు తెలియజేస్తున్నాడు. మరలా చెబుతున్నాను వినండి. లోకం అంతా క్రీస్తు ప్రభు యొక్క సువార్తను వెరితనంగా చూస్తుంది. లోకమంతా క్రీస్తు ప్రభు యొక్క సువార్తను వెరితనంగా చూచినా కానీ ఆ వెరితనాన్నే నీవు నమ్మాలి, ఆ వెరితనాన్నే నీవు ఆశ్రయించాలి. ఎందుకంటే ఆ వెరితనమే నిన్ను రక్షించుచున్నప్పుడు ఆ వెరితనమునే నీవు వెంబడించాలి. ఒకవేళ నీవు క్రీస్తు సువార్తను వెరితనం అనుకుంటే ఆ వెరితనమే నిన్ను రక్షించుచున్నప్పుడు ఆ వెరితనమును నీవు ఆశ్రయించవద్దా? వ్రాయబడిన మాటలను మీరు చూడండి. కొరింథీయులకు పౌలు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 21వ వాక్యం. కొరింథీయులకు పౌలు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 21వ వాక్యాన్ని చూడండి. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయెను. ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు, దేవుని ఆత్మ ప్రేరేపణ చేత ఆయన పౌలు గారి చేత మాట్లాడిస్తున్నాడు. ఏమన్నా తెలుసా? దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి తెలుసుకోలేదు. అయితే దేవుని యొక్క సంకల్పం ఏంటో తెలుసా? క్రీస్తు ప్రభు యొక్క సువార్త ద్వారా లోకమును రక్షించటమే దేవుని యొక్క సంకల్పం. క్రీస్తు ప్రభు యొక్క సువార్తను లోకము వెర్రితనముగా చూచున్నదా? ఆ వెర్రితనము చేతనే దేవుడు లోకాన్ని రక్షించాలనుకుంటున్నాడు. సువార్త ప్రకటనను మీరు వెర్రితనముగా భావిస్తే ఆ వెర్రితనమే మిమ్మల్ని రక్షించుచున్నప్పుడు తప్పనిసరిగా ఆ వెర్రితనము దగ్గరికి మీరు రావాలి. అర్థమవుతుందా? ఒక పిచ్చోడు వాడిని బాగు చేసే డాక్టర్ని పిచ్చోడు అనుకుంటాడు. ఒక పిచ్చోడు తనను బాగు చేయడానికి వచ్చినటువంటి వైద్యుడిని ఏమనుకుంటాడు? పిచ్చోడు అనుకుంటాడు. నేను బాగానే ఉన్నాను, వైద్యుడే పిచ్చోడు అనుకుంటాడు. సరేలే, నీవు పిచ్చోడు గనక వైద్యుడిని పిచ్చోడు అనుకుంటున్నావు. ఆ పిచ్చోడు నీకు వైద్యం చేస్తాడు, ఆ పిచ్చోడి దగ్గరికి రా అని చెప్పినట్టుగా సువార్త ప్రకటనను నీవు వెరితనం అనుకుంటున్నావు, ఆ వెరితనం దగ్గరికే నీవు రా. ఎందుకంటే నీవు ఆ వెరితనము చేతనే రక్షింపబడతావు.
ఒక పిచ్చోడు వైద్యుడిని పిచ్చోడు అనుకుంటే ఆ పిచ్చోడైన వైద్యుడే ఈ పిచ్చోడిని బాగు చేస్తాడు. బాగుపడిన తర్వాత ఆ పిచ్చోడు అనుకుంటాడు, ఇదేంటి వైద్యుడిని నేను పిచ్చోడు అనుకున్నాను, నేను కదా పిచ్చోడిని. బాగుపడిన తర్వాత అనుకుంటాడు. కానీ పిచ్చోడుగా ఉన్నప్పుడు, పిచ్చి వాళ్ళలో ఉన్నప్పుడు వైద్యుడిని చూచి వైద్యుడు పిచ్చోడు అనుకుంటాడు. అలాగే ఈ లోకము క్రీస్తు ప్రభువు యొక్క సువార్తను వెరితనం అనుకుంటున్నది. అయితే ఆ వెరితనము చేతనే లోకమును రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. దేవుడు ఎంత స్పష్టంగా క్షుణ్ణంగా తెలియజేశాడో చూడండి. ఎట్టి పరిస్థితుల్లోనూ లోకములో ఉన్న మనుష్యులకు క్రీస్తు ప్రభువు యొక్క సువార్తను అందచేయటమే దేవుని యొక్క సంకల్పం. ఎందుకంటే ఇది మానవ జీవితంలో కోల్పోకూడనటువంటి మహాభాగ్యం. క్రీస్తు ప్రభువు యొక్క సువార్త దేనిని కోల్పోయినా, ఏ విధముగా మనుషులు ఎందులో నష్టపోయినా క్రీస్తు ప్రభు యొక్క సువార్తను కోల్పోకూడదు, సువార్తలో ఉన్న దేవుని శక్తిని కోల్పోకూడదు, ఆత్మరక్షణను కోల్పోకూడదు. కనుక దేవుడు అంటున్నాడు, ఇది నా సంకల్పము, దయాపూర్వకమైనటువంటి సంకల్పము, మీ యందు దయుంచి క్రీస్తు ప్రభు యొక్క సువార్తను మీకు ప్రకటింపజేస్తున్నాను అంటున్నాడు దేవుడు. మీరు దానిని వెరితనంగా చూస్తున్నారు, నశించిపోవుచున్నారు గనక మీ దృష్టికి అది వెర్రితనముగా కనిపించుచున్నది. మీరు రక్షింపబడే జాబితాలకు వస్తే మీకు అందులో దేవుని శక్తి కనిపిస్తుంది అని దేవుడు తెలియజేస్తున్నాడు. అలాగే 1వ అధ్యాయము 25వ వాక్యాన్ని కూడా చూడండి. దేవుని వెర్రితనము ఎంత బలమైనదో మీకు అర్థమవుతుంది. ఒకవేళ క్రీస్తు ప్రభు యొక్క సువార్తను వెర్రితనమని లోకం అనుకుంటే ఆ వెర్రితనము ఎంత గొప్పదో ఆ మాటలలో తెలియజేయబడింది. కొరింథీయులకు పౌలు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 25వ వాక్యాన్ని కూడా చూడండి. దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుష్యుల బలము కంటే బలమైనది. ఈ లోకం అనుకుంటున్నది మాలోనే జ్ఞానం ఉంది, లోకములోనే జ్ఞానం ఉంది, దేవుని జ్ఞానం ఏముందలే, అదంతా వెర్రితనానికి సంబంధించిన విషయం అనుకుంటున్నది. అలాగే మాలోనే బలం ఉంది, దేవునిదంతా బలహీనత అనుకుంటుంది. దేవుడు అంటున్నాడు, ఒకవేళ నీవు అనుకున్నట్టుగానే నీలో జ్ఞానం ఉంది, నాదే వెర్రితనం అని నీవు అనుకుంటున్నావు కదా, ఆ విధంగా నీవు ఆలోచించిన నీ జ్ఞానము కంటే నా వెర్రితనమే గొప్పది అంటున్నాడు దేవుడు. నీ బలము కంటే నా బలహీనతే బలమైనది అంటున్నాడు దేవుడు. ఆ మాటలలో ఆంతర్యాన్ని మీరు గమనించండి. ఆ మాటలలో ఆంతర్యాన్ని మీరు గమనించండి. తెలియని స్థితిలో ఈ లోకం ఉందని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. అవివేక స్థితిలో ఈ లోకం ఉందని దేవుడు తెలియజేస్తున్నాడు. అసలు లోకంలో ఉన్నది బలమా? మనుషులలో ఉన్నది బలమా? మనుషులలో ఉన్నది జ్ఞానమా? అసలు దేవుని జ్ఞానమును అర్థం చేసుకోవటానికి మానవ జీవితాలు సరిపోతాయా? దేవుని జ్ఞానమును పూర్తిగా అర్థం చేసుకోవటానికి, పరిశోధించటానికి మానవ మెదడు సరిపోతుందా? మానవ జీవితాలు, మానవ తరాలు సరిపోతాయా? లేదు. అయినను మనుషుల ప్రగల్భాలు ఎలా ఉంటాయంటే, మేమే జ్ఞానవంతులం, దేవునిది వెర్రితనం అంటారు. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు, నశించిపోవచ్చినటువంటి మనుషులు ఏమంటారు? మేమే జ్ఞానవంతులం, దేవుడే వెర్రివాడు అంటారు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు అంటున్నట్టుగా నేనే వెర్రివాడని అనుకున్నా నాలో ఉన్న వెర్రితనము నీ జ్ఞానము కంటే గొప్పదంటున్నాడు దేవుడు. నాలో ఉన్న వెర్రితనము నీ జ్ఞానము కంటే జ్ఞానము కలిగినదే. నాలో ఉన్న బలహీనత నీ బలము కంటే బలమైనదే అని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని బలం ముందు మనుష్య బలం ఎందుకైనా సరిపోతుందా? మనుష్యులు బలహీనులను ఒప్పుకోవాలి, కానీ ఒప్పుకోరే. దేవుడు బలహీనుడు అంటారు, మా బలం ముందు ఎవరు సరిపోరంటారు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నా బలహీనత నీ బలము కంటే బలమైనది. అంటే ఈ లోకాన్ని ఆలోచింపజేస్తున్నాడు దేవుడు. దేవుడేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని ఈ లోకం ఒక్కసారి ఆగి ఆలోచించి నిజానిజాలను గ్రహించి క్రీస్తు ప్రభు యొక్క సువార్తలో ఉన్న శక్తిని తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏ విధము చేతనైనను మనము రక్షింపబడాలనే దేవుని సంకల్పం. ప్రియులారా, ఈ మాటలన్నీ మీరు ఆలోచన చేస్తున్నప్పుడు
నశించిపోయేవారుగా ఉండి క్రీస్తు ప్రభువు యొక్క సువార్తను వెరితనముగా చూస్తారు, దేవుని శక్తిని ఒక బలహీనతగా చూస్తారు, లేక ఆయన బలమును ఆశ్రయించి క్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి ఆ మహారక్షణను స్వీకరించి దేవుని శక్తిని మీరు పొందుతారో నిర్ణయం మీరే తీసుకోవాలి. నిర్ణయం మీరే తీసుకోవాలి. నశించిపోవు వారికైతే క్రీస్తు సువార్త వెరితనము, కానీ రక్షింపబడుచున్న వారికైతే క్రీస్తు సువార్త దేవుని శక్తి. ఆ దేవుని శక్తి మనకు ఒక వరముగా అనుగ్రహింపబడింది. ఆయన దయాపూర్వక సంకల్పము చేత మనము ఆ శక్తిని పొందగలుగుచున్నాము. కనుక ఈ భాగ్యమును మీరు కోల్పోయేవారుగా ఉండకూడదని ప్రతి ఒక్కరూ కూడా వారి జీవితములో క్రీస్తు ప్రభు యొక్క సువార్త ద్వారా దేవుని శక్తిని పొందినవారుగా, ఆత్మను రక్షించుకున్నవారుగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ మాటలను ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడును ప్రేమమయుడునైన మా కన్న తండ్రి, మీ అద్భుతమైనటువంటి దయాపూర్వకమైన సంకల్పము చేత మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాకు రక్షణను దయచేశారు. తండ్రి, ప్రభు యొక్క సువార్త మీ శక్తితో కూడుకున్నదై మా ఆత్మలను రక్షించుచున్నది. సువార్తలో ఉన్న శక్తిని ఆశ్రయించిన వారమై, మీ మాటల్లో ఉన్న జ్ఞానమును పొందిన వారమై, మీ కొరకు బ్రతుకుటకు మా జీవితాలను మీ సన్నిధిలో అర్పించుకొనగలుగుటకు మాకు బుద్ధిని పుట్టించండి. మా హృదయాలను మీ వాక్యమునకు అనుకూలముగా మార్చండి. ఎదురాడుచున్నవారు, నశించిపోవుటకు వారు ఎదురాడుచున్నారని, క్రీస్తు సువార్తను వెరితనముగా వారు అందునిమిత్తమే చూడగలుగుతున్నారని తెలుసుకున్నవారై, వారి అవివేకమును వారు ప్రశ్నించుకొని మీ మార్గములోనికి వచ్చి క్రీస్తు ప్రభు యొక్క సువార్తలో ఉన్న శక్తిని చూడగలిగిన వారై, రక్షింపబడు నిమిత్తము మంచి నిర్ణయాలు తీసుకొనగలుగుటకు ఈ మాటలు వారిని ప్రేరేపించగలుగు నిమిత్తము సహాయమును దయచేయండి. సర్వకాల సర్వ ఆపదలలో మమ్మను జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థనలకు జవాబులిస్తూ తండ్రి, మీ దేవదూతల కావలి చేత మమ్మను కాపాడుతున్నందుకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులైన నా సహోదరి సహోదరులారా, మీరింతవరకు దైవశక్తి అనే కార్యక్రమం ద్వారా దేవుని ఉన్నతమైన సంగతులను విని నేర్చుకున్నారు. ఈ కార్యక్రమం ప్రతి శుక్రవారం సాయంత్రం 7 గంటలకు ప్రసారమవుతున్నది. వారంలో ప్రతిరోజు ప్రసారం అవుతున్నటువంటి దేవుని కార్యక్రమాలను గురించి మీరు ఇంకనూ తెలుసుకోవాలనే ఆసక్తితో ఉంటే తప్పకుండా మా వెబ్సైట్ను దర్శించండి. మా వెబ్సైట్ చిరునామా www.sutotal.com. ప్రకటనలు ఇంతటితో సమాప్తం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. ధన్యవాదములు.